ఇప్పుడు నువ్వే నన్ను ఒళ్ళంతా కట్లు కట్టి దెబ్బలు పెట్టి రెడీ పిల్లల పైన ప్రాంక్ చేయబోతున్నానండి. నాకు తెలుసు మీలో చాలా మంది నన్ను తిట్టుకుంటారు, కానీ తిట్టుకోకండి. అసలు పిల్లలు బాధపడతారా, అసలు ఎలా రియాక్ట్ అవుతారు, నన్ను ఎలా చూసుకుంటారు, ఏడుస్తారా లేదా అనేది అయితే చూద్దాము. ఇంకా ఆలస్యం ఎందుకు, పిల్లలు వచ్చే టైం అయింది. మా పిల్లలు 4:30కి వస్తారండి. ఇప్పుడు టైం అయితే 4 o'clock అవుతుంది అనమాట. బన్నీ అయితే ఈ లోపు కొన్ని కట్లు కాటన్ అన్ని రెడీ చేసి ఉంచాము, అవన్నీ పెట్టి నన్ను రెడీ చేస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక లైక్ చేసేయండి. అయితే నాకు ఇప్పుడు మేకప్ చేయడానికి బన్నీకి కొన్ని వస్తువులు అయితే అవసరం ఉంటాయి కదండి. దూది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాండేజ్ అనమాట, కట్లు కట్టడానికి తలకి, అండ్ ఒక చేయి విరిగిపోయిన తల కట్టు. అండ్ తర్వాత అయితే ఒక టేప్ అనమాట. ఇప్పుడు కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు, నీకు నిజంగా అలాగే అవ్వాలి, నువ్వు అలా అవ్వాలి, నాశనం అవ్వాలని కామెంట్స్ పెడతారు. ఒక ప్రాంక్ లా చూడండి, వాళ్ళు బాధగా రియాక్ట్ అవుతారు, కాదనట్లేదు. కాకపోతే మీరు ఎలా శాపాలు పెడితే మీకు ఏమొస్తో చెప్పండి. రెడ్ కలర్ నెయిల్ పాలిష్, మరి దెబ్బల పైన అదే కట్ల పైన కొంచెం వెయ్యాలి కదా. అండ్ నెక్స్ట్ అయితే ఒక లిప్ బామ్ అయితే తీసుకున్నాను, దీంతో పాటు ఒక బ్యాండేజ్. ఇంకా రెడీ చేయడం అయితే స్టార్ట్ చేస్తావా? బ్యాండేజ్ ప్లాస్టర్. ఇప్పుడు బన్నీ అయితే స్టార్ట్ చేసిందండి. నిజానికి కొంచెం బాధగానే ఉంది, పిల్లలు అసలు ఎలా ఫీల్ అవుతారు ఏంటని చెప్పేసి, బట్ తప్పట్లేదు. ఎక్కడెక్కడ కావాలి మేడం దెబ్బలు మీకు? ఒకటైతే తల మీద కావాలి. ఫస్ట్ తల మీద పెట్టేస్తావా? లెంత్ చూసుకుని. ఓకే, తల మీద దానికి ఒక దూది కూడా పెడితే బాగుంటుంది కదా. చిన్న కాటన్ అయితే తీసేసుకుందాం, మంచిగా రౌండ్ గా చేసాము. ఇది ఇలా పెట్టేస్తాము, దీనిపైన నెయిల్ పాలిష్ వేస్తాము, దాని మీద కట్టు కట్టేస్తాం. ఈ నెయిల్ పాలిష్ ఏమో బ్లడ్ అనమాట. ఇక్కడ దీనిపైన అయితే నెయిల్ పాలిష్ వేసేస్తున్నాము. బాధగానే ఉంది, పిల్లలు ఏడుస్తారేమో, మరి చూద్దాం. ఏమో వాళ్ళకి ప్రాంక్ అని తెలియకుండా మేనేజ్ చేయాలనుకుంటున్నాం ఈసారి, అందుకే ఇంత సెటప్ చేస్తాం. ఇంకా వెయ్యి కొంచెం, మరి అంతలా అంటే దూది కదా అంటుకోవట్లేదు. ఒక్క నిమిషం, ఈ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ ఎంత బాగుందో, దీన్ని ఇలా వేస్ట్ చేయాల్సి వస్తుంది. అది మన తెలియదేట అంటే వేస్ట్ అయిపోద్దని. ఓకేనా? బ్లడ్ లాగే ఉందిలే, బ్లడ్ లాగే ఉంది. బ్లడ్ లాగే అంటే బ్లడ్ ఇది ఏం మాట్లాడుతున్నావు? ఇది అది నెయిల్ పాలిష్ టచ్ చేయకుండా ఇలా పట్టుకో జస్ట్. లాస్ట్ టైం ఒకసారి ఒక ప్రాంక్ చేసినప్పుడు, అంటే ఒక వేరే వీడియో చేశాను, ఇది కాదు. ఆ రోజు అమ్మ మీద ఒక ప్రాంక్ చేసినప్పుడు ఒకసారి దగ్గర నుంచి భలే ఉంది, సింధూరం వాడామన్నమాట. స్కిన్ పైన పెట్టేస్తే అది ఫుల్ అసలు అంటుకొని వదలలేదు, ఒక వేరే వీడియో చేసినప్పుడు. ఈసారి మాత్రం మంచిగా బాగుంది, నా స్కిన్ పైన ఎక్కర్లేదు. బాగుంది కదా, నిజంగా దెబ్బ వచ్చింది. బాగున్నానా? అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంకెక్కడ మేడం దెబ్బలు ఎక్కడ కావాలి? ఒక చెయ్యికి ఇలా పెడతారా కట్టు? అది మన ఇంట్లో అక్కడ ఉండిపోయింది, హ్యాండ్ది. లాస్ట్ టైం నీకు నిజంగా యాక్సిడెంట్ అయినప్పుడు. ఇంకొంతమంది కూడా కామెంట్స్ పెడతారు, నాకు తెలుసు. నీకు ఒకసారి అయ్యింది సరిపోలేదు, ఇప్పుడు మళ్ళీ కావాల్సి వచ్చి. చెయ్యికి అయితే ఇలాగా ముందు ఒక ప్లాస్టర్ అయితే, ఈ ప్లాస్టర్లు వస్తాయా లేదంటే వస్తాయి లేకుండా ఎక్కువ వచ్చేస్తుంది తీసినప్పుడు. ఇంతకీ మనం ఇది ఇక్కడ పెట్టలేదు, కాటన్ ఇక్కడ దీని పైన పెడదామా? ఇది స్కిన్ కలర్ లోనే ఉంది కాబట్టి గమ్మున అంతలా తెలియదులే, అంత చూడలే. దీనిపైన ఎందుకు బ్లడ్? ఇంకొక రౌండ్ వేయలేకపోయావు అక్కర్లేదా? వేస్తుంది దగ్గర నుంచి తీస్తున్నా, కనపడుతుంది. దీనిపైన కూడా మన పంపే ఇంకెలాగో పోయింది. నెయిల్ పాలిష్ అయితే మంచిగా వేస్తుంది అన్నమాట. ఓకే, పెట్టాలి, పైకి పెట్టాలి. ఇంకా అది కవర్ కనబడదు, ఇంకా చాలు, ఇంకా ఆపేద్దాం. ఇది ఇలా టైట్గా లాగి పెట్టుకో. అదో కత్తిరికడ కొంచెం కొంచెం ఓపెన్. నేను యాక్చువల్గా ఇంకా పెద్దది మెడలోంచి వచ్చినట్టుగా పెట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు. యాక్చువల్గా టైం అయిపోతుంది, పిల్లలు స్కూల్ నుంచి తీసుకుని వచ్చేయాలి కాబట్టి. ఏమైనా హాస్పిటల్ కార్డ్స్ లాంటివి అలాంటివి ఏమైనా ఉన్నాయా చూడాలి. ఇక్కడ లేవనుకుంటా, ఇక్కడ చూపించాలి. అయ్యో రక్తం ఇంకా పెద్దదైపోయినట్టుంది దెబ్బ. ఓకే చాలా. ఇవి ఎలా ఉంది గైస్? ఇప్పుడు నాకు చాలా బ్లడ్ పోయింది, చాలా దెబ్బలు తగిలాయి కాబట్టి నేను కాసేపు రిలాక్స్ అవుతానండి. మా హస్బెండ్ పిల్లలు స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తున్నారు, ఇంకా పిల్లలు వచ్చేస్తారు. నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈ నెయిల్ పాలిష్ వాసన నచ్చట్లేదు నాకు. పిల్లలు వచ్చేసారనుకుంటా అండి, సౌండ్స్ అవుతున్నాయి. ఇదిగో ఫోన్ తీసుకుని వెళ్ళు, వీడియో తీ. శ్రీయాంష్, మీకు ఒక బాధాకరమైన విషయం
అమ్మ మెట్ల మించి పడిపోయింది. అమ్మ మెట్ల మించి పడిపోయింది. ఏమైంది? మెట్ల మీద నుంచి జారి పడిపోయింది అమ్మ. టెస్టింగ్ ఏంటి? అమ్మ నొప్పిగా ఉంటే పో, బయటికి పో. ఇంజెక్షన్ కూడా చేశారు. ఆశ్రిత్, నీకు బాధగా ఉందా? ఏ నీకేమైంది? దెబ్బ తగిలిందా? చూపించు అమ్మకి. ఏది? అయ్యో, ఇలా గుచ్చేసి నాకు పేగలు వచ్చేసాయి. అయ్యో, ఇంకో మరి దానికి అంత నొప్పిగా ఉంటే అమ్మకి ఇంకా పెద్ద పెద్ద దెబ్బలు తగిలే చూడు. అయ్య బాబోయ్, నొప్పి తల లాగేస్తుంది. శ్రీయాంశి, నీకు బాధగా లేదా కొంచెం కూడా? శ్రీయాంశి, కొంచెం కూడా బాధగా లేదా నీకు? శ్రీయాంశి, అయినా ఇప్పుడు ఏడ్చి ఏం లాభం తేజ? మెట్ల మించి పడిపోయాను. నొప్పి వస్తుంది ఆశ్రిత్, నొప్పిగా ఉంది. ఆశ్రయ్, నువ్వే చూసుకోవాలి అమ్మని టైంకి మందులు అవి వేసి. నాన్న ఇప్పుడు మందులు తెస్తాడు. ఆశ్రిత్, ఇక్కడ లోపలికి మెట్టు మీద ఉన్న మట్టి వెళ్ళిపోయిందంట. మట్టి ఇప్పుడు కుళ్ళిపోయిందంటే కనుక ఇది చెయ్యి ఇక్కడ దాకా కట్ చేయాలట. అప్పుడు మాత్రం ఇంక మరి ఇంకెవరు చూసుకుంటారో పిల్లల్ని? అయిపోయిందమ్మా. ఏంటి అలా ఉంటావు? చెయ్యి ఇక్కడ దాకా కుళ్ళిపోయింది, తీసేస్తామని చెప్పారు కదా తేజ. అక్కడ చూసావా అది? తల్లిని పట్టుకుని ఇక్కడ దాకా తీస్తారంటే బాధపడాల్సి ఇక్కడ దాకా తీసేయండి అంటుంది. ఇది మంచిది కదా. అమ్మ బాగానే ఉంటుంది, చెయ్యి ఉండదు అంతే అమ్మకి. ఏడోకు, భరించలేకపోతున్నా. ఆశ్రితే, ఆశ్రిత్, ఎక్కడ నొప్పి ఎక్కడ నీకు? ఆశ్రిత్ ఏడోక, ఆశ్రిత్, ఆశ్రిత్ ఏడోక, ఆశ్రిత్ దగ్గరగా. ఎక్కడ నొప్పి అని అడుగుతున్నాను. నొప్పి ఉంది అక్కడ, ఇక్కడ ముట్టుకోదు, ముట్టుకోదు, తేజ నిన్న గొడవ అయితే ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు తేజ. నొప్పి ఉందా? ముట్టుకోదు, నొప్పి ఎక్కువగా ఉంది. నొప్పి ఉందా అడగరా? ఆశ్రిత, అమ్మని కాపాడు. కారు చూస్తే అమ్మకి నొప్పి వస్తుంది. ఉండండి చూడండి. నవ్వులాడుకోదా నీకు? నవ్వుతున్నందుకు నొప్పి బన్నీ. అయ్యో, ఏడోకే. తేజ ప్లీజ్ ప్లీజ్, అలా గొడవలు కక్షలు పెట్టుకుని మనసులో చేయకు. ఆశ్రిత్ అంతలా ఏడోక, ఆశ్రిత్. కానీ శ్రీయాంశి ఒకసారి ఇలా రా. ఏడోక, శ్రీయాంశి ఇట్లా నీకు ఒక విషయం చెప్తా. ఇలా రా. ఏమైంది? నానుకోండి. ఆశ్రిత్ ఏడోక, ఆశ్రిత్ తగ్గిపోతుంది నాకు. ఏడోక, ఆశ్రిత్, ఏడోక, ఆశ్రిత్. ఇంకా నేను నటించలేను. దానికి చెయ్యి ఇరగడానికి మొత్తం విరిగిపోవాలి దానికి. నువ్వు పెద్ద ఇలా చేసినావు. చిన్నపిల్లలు కాదు, నువ్వు చిన్నపిల్లలు కాదు, నువ్వు పెద్దోరయ్యావు. అమ్మతో అలా అలా ఏమీ ముట్టుకుంటే అమ్మకి నీకు కొంచెం కూడా జాలి వేయట్లేదా? ఆశ్రిత్ అంతలా ఏడవకమ్మా, మమ్మీకి తగ్గుతుంది. మొన్న షాపింగ్ అని వెళ్ళాం శ్రీయాంశి. షాపింగ్ అని వెళ్తే నాకు ఒక డ్రెస్ చాలా నచ్చింది. ఇంకా నమ్మో నువ్వు, నచ్చితే అది మీ అమ్మ తీసేసుకుంది. తర్వాత నేను పిచ్చి డ్రెస్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఒకసారి వాటర్ తాగే మాట్లాడుతాను. చెప్పకో తాగి. మంచినీళ్ళు అయి ఉంటాయి. తాగు. నాకు నచ్చిన డ్రెస్ నన్ను కొనుక్కోనివ్వకుండా ఇది కొనుక్కుంది. అందుకే దీనికి అలా అయింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. దాకా విషయం కల్పించాను నీళ్ళల్లో. ఇది ఎవరైతే కుళ్ళిపోయి చేయి విరిగిపోతుందని చెప్పారు డాక్టర్. ఏం చేస్తున్నావు? వదులు. అసలు అది మంచి డ్రెస్సులు అన్ని నీకే. చిన్నప్పటి నుంచి అన్ని మంచి నీకే. వదులు. పడిపోతుంది, పట్టుకో సరిగ్గా.
నువ్వు పడుకున్నావంటే పేషెంట్ ప్లేస్లో? అదేంటి, అది ఎక్కడ పడుకున్నా అక్కడ నుంచోలేకపోతుంది. అది నించోలేకపోతుంది. పడిపోయింది. అమ్మ తల మీద ఒక బట్టలు ఇచ్చారు. ఇగో బతికే ఉంది, ఇంకా రావలేదు. ఇప్పుడు దెబ్బ ఉంది కదా తల మీద దెబ్బ, ఆ దెబ్బ బటన్ అనమాట. అది నొక్కితే ఇంకా చచ్చిపోతుంది అమ్మ శ్రీయాంశి. ఇంకా మీకు ఉండదు అమ్మ. నొక్కేసారు. చచ్చిపోతే బయట విసిరేస్తాం. బాగానే ఉన్నా. అశ్వేత్ అమ్మలేదు. శ్రీయాంశి, నేను శ్రీయాంశి, ఆశ్రిత్ మీరిద్దరు చాలా ఏడ్చారు నా కోసం, మమ్మీకి బాగోలేదని. అవునా? బట్ ఇట్స్ ఏ ప్రాంక్. అయినా నేనంటే ఇష్టమేనా? నేనురా నాకు అలా అయిందని తెలియగానే బాధ వచ్చేసిందా మీకు? ఆశ్రిత్కి వచ్చింది అలా అయిందని. చాలా ఎక్కువ. ఆశ్రిత్ చెప్పాలంటే అసలు ఫస్ట్ నుంచి కూడా ఆశ్రిత్ స్కూల్ నుండి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తున్నాడు. ఇంకా బన్నీ ఇంకా ఆశ్రిత్ ఏడ్చాడు కదా, ఇంకా ఏడుస్తున్నాడు, ఇంకొద్దు వాడికి చెప్పేసి అని చెప్పి ఆ రూమ్ లో, అంటే శ్రీయాంశి పాప ఫస్ట్ నుంచి అంత అనుకోవట్లేదు, ప్రాంక్ అనుకుందేమో, ఏడవలేదు. అయితే పక్క రూమ్ లోకి తీసుకెళ్లి ఆశ్రిత్ చెప్పడానికి ట్రై చేసి చెప్పాను, వాడు వినలేదంట. అర్థం చేసుకోకుండా దెబ్బలు ఉన్నాయేంటి మరి అని చెప్పేసి వాడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు శ్రీయాంశి, ఇంకా మా శ్రీయాంశి పాప అయితే మాత్రం లాస్ట్ ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళలేకపోతున్నాను అనమాట. అప్పుడు చూసి ఇంకా నిజంగానే అనమాట అయితే అని చెప్పేసి అప్పుడు ఏడుపు స్టార్ట్ చేసింది మా శ్రీయాంశి. సో అదనమాట మొత్తానికి. వాళ్ళైతే మా పిల్లలు ఇద్దరు కూడా నాకు దెబ్బలు నిజంగా తగిలేనైతే నమ్మారు. అండ్ ఇది కాదు, నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే వాళ్ళకి నా మీద ఎంత లవ్ అండ్ కేర్ ఉందో అది చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా ఇంకోటి ఏంటంటే నాకు నిజంగానే యాక్సిడెంట్ అయింది కదా, కొన్ని నెలల క్రితం నిజంగానే యాక్సిడెంట్ అయింది. అప్పుడు అప్పుడు పిల్లలు చాలా బాధపడిపోయారంట. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అమ్మ పని చెప్తున్నారనమాట. అవునా అని చెప్పేసి నేను వచ్చిన తర్వాత అమ్మ అని 2-3 సార్లు వచ్చారు, కానీ నార్మల్ గా వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకున్నారు. లేదు నీ దగ్గరకు రావద్దని చెప్పాము మేము. అదే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రం చాలా బాధపడ్డారంట. అప్పుడు నేను చూడలేదు పిల్లలు ఎంత ప్రేమ చూపించారు, ఎంత బాధపడ్డారు అన్నది. సో ఇప్పుడైతే చూశాను. కొంతమంది బ్యాడ్గా అనుకోవచ్చు, బ్యాడ్గా కామెంట్స్ చేయొచ్చు, బట్ నాకు ఎందుకో ఈ వీడియో తీయాలనిపించి కొంచెం ఎమోషనల్గా అండ్ కొంచెం పిల్లలమే ప్రాంక్ చేసినట్టుగా రెండు. ఆశ్రిత్ అయితే ఇది ప్రాంక్ అని తెలిసాక కూడా అమ్మని అలా చూడలేకపోయినా స్టిల్ ఏడుస్తూనే ఉన్నాడు. ఆపరా బాబు ఇంకా. ఓకే, వాడు ఇందాక చెప్పినా సరే వాడు ఏడుస్తున్నాడు. సో ఇదే అనమాట ఈ ప్రాంక్ అయితే. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలో సజెస్ట్ చేయండి. వీడియో ఎంతే మరి. బాయ్ చెప్పండి. అమ్మమే చేస్తుందంట శ్రీయాంశి పాప. బాయ్.